కాపాడడానికి ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరుస్తారని ఆశించి కళ్ళు తెరిపించడానికి మంథని ప్రాంతంలో ప్రపంచ వ్యాప్త రికార్డు సృష్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రతిరోజు అవాసు పాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్న మంత్రిని ఎమ్మెల్యేకు కళ్ళు తెరిపించడానికి ఇక్కడికి విచ్చేసిన కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా మంత్రిని బిడ్డల పక్షాన స్వాగతం సుస్వాగతం. వారితో పాటు అనేక మంది మహానాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున అడుగడుగున పోలీస్ పహారా పెట్టి మైక్ వచ్చింది రాలేదు పహారా పెట్టి ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం నక్సలైట్ల మీటింగ్లకి అడ్డు తగిలిన దానికన్నా ఎక్కువగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వద్దని, నీళ్లున్నాయని కేటీఆర్ చూయించద్దని, చూయిస్తే గ్రామాలలో అడుగుపెట్టనివ్వరని ఆలోచన చేసి ఎంతమందిని ఆపినా ఇప్పటికే దాదాపు 5,000 మంది ఇక్కడికి చేరుకున్నారనే విషయాన్ని సంతోషంగా కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి వారితో పాటు వచ్చినారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రేవంత్ రెడ్డి గారు, మీతో పాటు ఉన్నటువంటి మంత్రివర్గం నిన్న మా నాయకులకి ఛాలెంజ్ విసిరి పోలీసు వాళ్ళను అడ్డుపెట్టి ఆపినరు కదా, మీరు నీళ్లు లేవంటున్నారు కదా, నడిపియమంటున్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కళ్ళుని చూడలేని కబోదునివా? ఒకవేళ కళ్ళు ఉంటే నేను ఇవాళ ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నారంటే పోలీసు వాళ్లకు మాకేం సంబంధం అని పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నారా? తెలివి లేక మాట్లాడుతున్నారా? గ్రామాలలో సామాన్యులు కూడా పోలీసు వాళ్ళు ఆపితే మాకేందని మంత్రులు చెప్తుంటే వీళ్ళు తెలివి ఉండి మాట్లాడుతున్నారా, తెలివి లేక మాట్లాడుతున్నారా అని ముక్కుల మీద వేళ్ళు వేసుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ని, రేవంత్ రెడ్డిని అంటున్నా. ఇగో కేటీఆర్ ఇక్కడ కూర్చున్నాడు, కన్నెపల్లి పంప్ హౌస్ కాడ కూర్చున్నాడు. మీకు కళ్ళుంటే, మీ లోపల చీము నెత్తిరుంటే మీరు హెలికాప్టర్ పట్టుకొని 3 హెలిప్యాడ్లు ఉన్నాయి, రండి బిడ్డ ఇక్కడ మీకు చూపిస్తాం ఎట్లా నీళ్లు తీయరాదో. మీరు అంటున్నారు కదా నీళ్లు లేవని, నీళ్ళు ఎత్తరాదు అంటున్నారు కదా, ఎట్లా ఎత్తచ్చదో ఇక్కడ మా కేటీఆర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏ పోలీసు వాళ్ళు మీకు అడ్డం వస్తున్నారు? ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు? మిమ్మల్ని ఎవరు ఆపడం లేదు. మీరు రండి, హెలికాప్టర్లు. మీరు చిన్న ఫంక్షన్లకు హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి, హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావడానికి, కరీంనగర్ నుంచి వరంగల్ పోవడానికి హెలికాప్టర్లు ఆపుతున్నారు కదా. నీళ్లు లేవంటున్నారు, ఎత్తరాదంటున్నారు. ఎందుకు ఎత్తరాదో ఇవాళ కేటీఆర్ గారు చూపిస్తాడు. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, ఇక్కడనే కూర్చుంటాం మేము. మీరు రాత్రి 12 వరకు వచ్చినా కూర్చుంటాం, రేపు మధ్యాహ్నం 12 వరకు వచ్చినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నీళ్ళు ఎత్తరాదు అంటున్నాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ ఎందుకు పోతున్నాడు అంటున్నాడు. కేటీఆర్ నీళ్లున్నాయి చూపించడానికే వచ్చిండు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆ ముఖ్యమంత్రికి మీరు అడుగులకు మరుగులొత్తుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులని ఉండి మర్చిపోయి దొంగకు సద్దులు మోస్తున్నటువంటి మీరు కూడా దొంగలే అవుతారనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ అన్నారం కాడ, మంతిని కాడ మొన్నటి వరకు గడ్డపారకి ఇట్లా గుద్దుతే నీళ్లు బయటికి చిమ్మినాయి. చెంబు బట్టి తోడుకుంటే బావులలో నీళ్ళు వచ్చినాయి. 300 ఫీట్లు ఉన్నటువంటి నీళ్లు మళ్ళీ 800 కిందికి పోయినాయి. మేడిగడ్డ ఒడ్డుకు నీళ్లు లేవు, అన్నార ఒడ్డుకు నీళ్లు లేవు, మంతిని ఒడ్డుకు నీళ్లు లేవు, సుందిళ్ళ ఒడ్డుకు నీళ్లు లేవు. ఏ ముఖం పెట్టుకుంటారు? గిట్ల కాలు పెడితే ఆపితే ఆగుతాయి. కాపర్ డ్యామ్ కట్టి ఆపచ్చు. గ్రామాలలో ఆ రోజుల్లో చెరువుల కాడ మత్తళ్ళు పడిపోతే ఇసుక బత్తాలు వేసిండ్రు, తూములు తెగిపోతే
ఇసుక బత్తాలేసి ఆపిర్రు. ఇసుక బత్తాలేసి ఆపి కూడా ఈ బేడిగడ్డ బ్యారేజ్ను కట్టించిండు కేసీఆర్ గారు. కనుక మీరు కనీసం ఆ ఇసుక బత్తాలు వేసైనా నీళ్ళు ఆపచ్చు, ఆపకపోయినా ఇవాళ లైవ్లో ఉన్న నీళ్లను గుంజచ్చు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కనుక ఖచ్చితంగా మీరు కేసీఆర్ గారి మీద కోపం ఉంటూ ఉండొచ్చు, ఆయన మీద కక్ష ఉంటే ఉండొచ్చు. కానీ ఇన్ని వేల మంది రైతులను ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరంకు సంబంధించి లేకుంటేనే పంటలు పడినాయి. అరే సన్నాసులారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఒక్కటే బ్యారేజ్ కాదు, ఇప్పటికే 100 సార్లు చెప్పినాం, 1000 సార్లు చెప్పినాం. కాళేశ్వరం అంటే ఇక్కడ నుంచి కొండపోచమ్మ వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే సంగతి మీకు తెలియదు. మిడ్మానేర్ కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ కడితేనే నీళ్ళు వస్తున్నాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇక్కడికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మీరెక్కడికి పోతే అక్కడ స్పందించి మనకు పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు కూడా వీళ్ళు కళ్ళు తెరిచి అన్నారం గేట్లు మూసి, సుందిళ్ళ గేట్లు మూసి ప్రజలకు నీళ్ళు ఇస్తారని ఆశిస్తూ మైక్ వచ్చింది అలీం మళ్ళా పిర్రా ఇంకొక మైక్ కూడా రెడీ పెట్టండి, ఒకవేళ అన్న మాట్లాడుతుంటే పోతుంది. ఇదే పని చేస్తుంది. ఓకే కానీ లేదా ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, మనందరి ఆశాజ్యోతి, మనందరి భావి